ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి సుప్రీంకోర్టు స్వతంత్ర బాడీ, ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఐ సంస్థ అధికారి, వీళ్ళతో ఏదైతే స్వతంత్ర బాడీ ఏర్పాటు చేసిందో దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, దీంట్లో కల్తీ జరిగిందని చెప్పడానికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆయన ఈ విషయంలోనే కాదు, సిబిఐ కానీ సెంట్రల్ కమిటీ కానీ లోకల్ పోలీస్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళు అవినాష్ది ఏం లేదంటాడు, అనంతబాబుది ఏం లేదంటాడు, గోరంట్ల మాధవ్ చేసిన తప్పేం కాదంటాడు, విజయసాయి రెడ్డి పిల్లానికి అంది తప్పు కాదంటాడు. ఇప్పుడు రీసెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి నీళ్ళు కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళకి ఏది తప్పు కాదు, పార్టీకి ఏదైనా నష్టం జరిగిద్దేమోనన్న భయము ఒక నిజమైన రాజకీయ నాయకులకి రాజకీయవేత్తలకి ఉంటుంది. వీళ్ళేంది ఏదన్నా హడావుడిగా వాళ్ళ పేర్లు బయటకు వస్తే మళ్ళీ పార్టీ చేసుకుంటారు, మన పార్టీకి ఇట్లా కూడా పేరు వస్తుంది అని. అటువంటి మానసిక దౌర్బల్యం వీళ్ళలో ఉన్నందుకు ముందుగా వాళ్ళని చూసి జాలిపడుతున్నాను. ఇకపోతే ఈరోజు సుప్రీంకోర్టు చాలా మంచిగా ఇద్దరు సెంట్రల్ నుంచి, ఇద్దరు స్టేట్ నుంచి, ఎఫ్ఎస్ఎస్ఏఐ దాని నుంచి ఒకళ్ళని వేయటం చాలా మంచి ఆలోచన విధానం. దీన్ని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము దీన్ని స్వాగతిస్తున్నాం. నిజం నిగ్గు తేలాల్సిందే, ఎన్నాళ్ళు దాచిపెడతాం? ప్రజలకు నిజం తెలియాల, జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా తెలియాలి. ఇకపోతే ఒక భక్తుడిగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అభిమానంగా ఈ వైసీపీ వాళ్ళ రాజకీయ పరిస్థితులు వాళ్ళ పద్ధతులు తెలిసిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది. ఒక చిన్న లాజిక్, ఏఆర్ డైరీ అనే దానికి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏఆర్ డైరీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ అంటే నెయ్యి నిల్వ సామర్థ్యం 6,000 కిలోలు మాత్రమే వాళ్ళకి ట్యాంక్ ఉంది. అటువంటిది ఒక లారీకి వచ్చి 18,000 కేజీలు పంపించడానికి ఏఆర్ డైరీ ఎలా పంపగలుగుతుంది? స్టోరేజ్ సామర్థ్యమే 6,000 కేజీలు. అటువంటిది 18,000 కేజీలు ఒక లారీ ట్యాంకర్కి ఎలా లోడ్ చేయగలుగుతుంది? అంటే ఇక్కడే మతలబ్ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. వైష్ణవి డైరీ వాడు ఏం చేస్తున్నాడు? ఉత్తరప్రదేశ్లో ఉన్న బోలే బాబా డైరీ నుంచి తెప్పించుకుంటున్నాడు. అంటే సుమారుగా అది తిరుమలకి 2,300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం 2,300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక లారీ కిరాయే 1,50,000-2 లక్షల దాకా అయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ నెయ్యిలో అక్కడేమో 355 కొని 318కి డెలివరీ ఇస్తున్నారంటే కల్తీ కలపకుండా ఎలా సాధ్యపడిద్ది? సరే, కల్తీ కూడా కలపలేదు, ఇలా జేబులో వేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి భక్తి లేదు, నేను సంతకం పెట్టను అని చెప్పి. అంటే ఈయనకి భక్తులు లేవు, భక్తి అన్నా ఉంటే త్యాగం చేస్తున్నాడులే అనుకోవచ్చు. భక్తి లేదు, వీళ్ళు దానికి వ్యతిరేకమైన ఆలోచన భావజాలంతో ఉన్నారు. ఇకపోతే మనుషుల మీద, ముఖ్యంగా భక్తుల మీద సానుకూల దృక్పథం లేదు. వీళ్ళకి మేలు చేయాలి, వీళ్ళ భక్తి యొక్క పారవస్యంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం కూడా అపకీర్తి రాకుండా మంచిగా వీళ్ళని చూడాలన్న జిజ్ఞాస లేదు. కాబట్టి ఖచ్చితంగా కల్తీ జరిగిందంటానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ అక్కర్లేదు. ఇకపోతే వచ్చే కమిటీ ఏదన్నా ఉందంటే అది మంచి టీము, అందుట్లో అందరూ నిజాయితీ పరులే ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయానికి, వాళ్ళు చేసే విచారణకి మేము చాలా స్వాగతిస్తున్నాం, కట్టుబడి ఉంటామని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుడి యొక్క మనోభావాలు తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అసలు తిరుపతి లడ్డు విషయం కాసేపు పక్కన పెడితే, నిన్న అనిల్ కుమార్ యాదవ్, అదే మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన మాట్లాడుతూ మాకు తెగబడటం తప్ప వెనకడుగు వేసే అలవాటే లేదు, వస్తాం మళ్ళీ తిరిగి పుంజుకుంటాం, తెగబడి ముందుకెళ్తాం అంటున్నారు. ఈ తెగబడటం అంటే వీళ్ళ ఉద్దేశంలో అసలు ఏమనుకోవచ్చు అంటారు? రాష్ట్రంలో శాంతి భద్రతలని కంట్రోల్ తప్పే విధంగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే పదే పదే మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీలో ఫైర్ రావాలంటున్నాడు. అంటే ఈ ఒక పక్కన ఫైర్ రావాలంటే కనుక ఇంకో పక్కన తెగబడమని చెప్పి అనిల్ కుమార్ యాదవ్, ఏందంటారు ఈ రెండింటి మధ్య ఇంటర్ లింకు? వీళ్ళు రాజకీయంగా తెగబడటం కాదు, దోచుకోవటంలో తెగబడ్డారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు దోపిడీకి కూడా సిద్ధమై దొంగల అవతారం ఎత్తబోతున్నారు. వీళ్ళు తెగబడతాం అంటే అది, లేకపోతేనేమో నోరు వేసుకొని బ్రతుకుతారు. వీళ్ళు నోరులు ఎలా ఉంటాయంటే, వీళ్ళ నోరులని బ్లీచింగ్ తోటో మున్సిపాలిటీ దగ్గర ఉండే ఫెనాయిల్ తోటో కడగటం కాదు, యాసిడ్తో కడిగినా కూడా ఆ దరిద్రపు వాసన పోదు, అంత దరిద్రులు వీళ్ళు.
ముఖ్యంగా ఈ అనిల్ కుమార్ యాదవ్ మీకు గుర్తుందో లేదో ఎమ్మెల్సీ అసెంబ్లీలో ఒకానొక సమయంలో శాసన మండలిలో జిప్పు తీశాడు. పోలవరం గురించి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా చూసుకోండి అని జిప్పు తీసిన సంఘటనే అక్కడ చాలామంది మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చీదరించుకొని వీడిని అసహించుకున్నారు. వీళ్ళకి ఇంకా సిగ్గు రాట్ల. ముఖ్యంగా మీకు ప్రజల మద్దతు పోయింది, మీకు రాజకీయ పదవులు పోయినాయి, మిమ్మల్ని జైళ్ళకు పోయే రోజుల దగ్గరకు వచ్చినాయి. ఇక తెగబడక వీళ్ళు చేయాల్సిన పనులు ఇంకేమీ లేవు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి ఆలోచన విధానానికి వచ్చారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్కి ఒకటి చెప్తున్నా, నువ్వు తెగబడి క్రికెట్ బెట్టింగుల్లో సంపాదించావే డబ్బులు, అవి కూడా కక్కిస్తాం అనిల్ కుమార్ యాదవ్. అలాగే నువ్వు తెగబడి క్వారీలు అవన్నీ దోచుకున్నావే నెల్లూరులో, అవి కూడా కక్కిస్తాం నీతోటి. ఇకపోతే ఇదే విధంగా తెగబడి మీరు పోలవరం ప్రాజెక్టులో దోపిడీ చేశారే, రివర్స్ టెండరింగ్ అని ప్రజల్ని మభ్యపెట్టి మీరు చేసిన బూమ్రాంగ్ మొత్తాన్ని కూడా బయటికి తీసి మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టించకుండా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ తెగబడటం అనే మాట ఎలా చూడాలి అంటే, గొడవలకు వెళ్ళండి, వెనకమాల మేము ఉన్నాం, ఏది జరిగినా చూసుకుంటాం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే విషయంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారనుకోవాలంటారా? శాంతి భద్రతలు ఇచ్చేసి అంతా అక్కడ ఉంది. రూల్స్ ఫాలో చేయించే మనిషి, ఫాలో అయ్యే మనిషి కాదు, ప్రజలతో కూడా ఫాలో చేయించే మనిషి నారా చంద్రబాబు ఉన్నాడు. తాట తీస్తాడు, మీకు తాట తీయబడును. చూస్తున్నారుగా ఇప్పుడు మీ వాళ్ళంతా బెయిళ్ళ కోసం సుప్రీంకోర్టులకి హైకోర్టులకి తిరుగుతున్నారు. మీరు తెగబడితే ఊడేదేవుడికి లేదు, మీరు ఊడగొడితే మాకేమి గందరగోళం కాదు. మీ సంగతి తేలుస్తాం. దమ్ముంటే ఈ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ నాయకుడిని కానీ కార్యకర్తలు కూడా అతి చిన్న స్థాయి అయినా సరే టచ్ చేసి చూడండి, మీ సంగతి తెలుస్తాం. అసలు రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి చిట్టికేసి నాటిదో ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మిగిలేవాడు కాదు, ఒక్క నాయకుడు కూడా మిగిలేవాడు కాదు. ఎక్కడో దాకిందో మనకు గుంటూరులోనే చెప్పింది ఆ మాట. మీకు ఇంకా ఒక విషయం చెప్పాలి. సజ్జన రామకృష్ణారెడ్డిని నిన్నగాక మొన్న కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. నీ కొడుకు వల్ల నీ వల్ల మేము ఓడిపోయింది, నువ్వేమో నువ్వు రిలీజ్ చేసిన కొత్తగా విడుదలైన కథలు మొత్తం స్క్రీన్ ప్లేలు మొత్తం జగన్మోహన్ రెడ్డి బెంచి దగ్గరికి చేరినాయి. ఆయన చూశాడు మొత్తం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు పార్టీ పరిస్థితి వదిలి వాళ్ళ సొంత పార్టీలు చేసుకుంటా బాపట్లలో వీళ్ళు చేసింది ఏంటో, బాపట్ల గెస్ట్ హౌసుల్లో, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలు మొత్తంలో వీళ్ళు చేసిన పనులేందో పంటలు ఆ సజ్జలు జొన్నలు మొత్తం రాలిపోయే రోజు దగ్గరలో ఉందని చెప్తున్నా.